దొంగ ఓట్లు, బోగస్ ఓట్లు, టోటల్ ఓట్ల పంచాయతీపై తాజాగా నంద్యాల నుంచి క్లారిటీ వచ్చింది. నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్ కు జరుగుతున్న ఉప ఎన్నిక నామినేషన్ల స్వీకరణ గడువు శనివారంతో ముగిసింది. మొత్తం నంద్యాల సెగ్మెంట్ కోసం 30 మంది అభ్యర్థులు 48 సెట్ల నామినేషన్లను దాఖలు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెల్లడించారు. జూలై 29 నుంచి నామినేషన్లు స్వీకరించామని, ఇప్పటి వరకు వచ్చిన నామినేషన్లలో 13 మంది ఇండిపెండెంట్లు కాగా 17 మంది రాజకీయ పార్టీలకు చెందిన వారు ఉన్నట్లు చెప్పారు. నామినేషన్లను సోమవారం పరిశీలించి ఉప ఎన్నిక బరిలో ఉండే అభ్యర్థుల వివరాలు వెల్లడిస్తామన్నారు అధికారులు. ఇక నంద్యాల ఉప ఎన్నికలో 10,212 మంది కొత్త ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల అధికారులు ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన ఓటర్ల జాబితాలో 2,09,609 మంది నంద్యాల ఓటర్లు ఉన్నట్లు నిర్ధారించారు. అయితే ఈ తర్వాత నూతనంగా ఓటర్ల నమోదుకు దరఖాస్తులు ఆహ్వానించారు. ఈ రిజిస్ట్రేషన్ మాన్యువల్ గా 15,734 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 10,212 మందిని అర్హులుగా నిర్ధారించిన అధికారులు మరో 5,522 దరఖాస్తులను బోగస్ గా గుర్తించి పక్కన పెట్టేశారు. కొత్త ఓటర్లతో కలిపి మొత్తం 2,19,821 మంది ఓటర్లు నంద్యాల పోలింగ్ లో పాల్గొనున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.